Hello everyone. Great morning to each and everyone. This is Kandi Anil Kumar Reddy. I am doing Kangen water ionizer business since 5 years. ఈ రోజు మీకు కంగన్ వాటర్ని త్రాగే విధానం గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దిస్ ఈజ్ ది మిరాకిల్ వాటర్ అయనైజర్, కంగన్ వాటర్ అయనైజర్ జపనీస్ టెక్నాలజీ మిషన్. సో ఈ మిషన్ మనం పర్చేజ్ చేసిన తర్వాత మన ఇంట్లో ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మనం తాగే విధానం గురించి ఈ రోజు మనం చూద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ఆర్ యూ రెడీ? సో హియర్ వీ హ్యావ్ ఏ పవర్ బటన్. మనం పవర్ స్విచ్ ఆన్ చేసిన తర్వాత మిషన్లోకి పవర్ వస్తుంది. వచ్చి వెళ్ళగానే మళ్ళీ మనం పవర్ బటన్ ఆన్ చేస్తే మనకు పవర్ ఆన్ అవుతుంది. ఇది ఆన్ అవ్వగానే మనకి ఇక్కడ ఒక లైట్ బ్లింక్ అవుతుంది. సో ఎక్కడైతే లైట్ బ్లింక్ అవుతుందో అది అవుట్పుట్ వాటర్ అన్నమాట. ఈ వాటర్ని లైట్ బ్లింక్ అవుతున్నప్పుడు ఏ బటన్ ప్రెస్ చేసినా 3 టైమ్స్ లైట్ బ్లింక్ అవుతుంది. సో 3 సార్లు లైట్ బ్లింక్ అయిన తర్వాత ఆగుతుంది. ఆ లైట్ కన్సిస్టెంట్ గా అలానే వస్తున్నప్పుడు ఆ వాటర్ని మనం డ్రింక్ చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి దీంట్లో మనం చూస్తే ఇక్కడ మిషన్ పర్చేజ్ చేసిన తర్వాత ఎవరైనా సరే మొదటి వారం నుంచి 10 రోజుల వరకు 3 సంవత్సరాల పైన ప్రతి ఒక్కరు కూడా 8.5 pH వాటర్ని డ్రింక్ చేయాలి. సో ఇది డ్రింక్ చేయడం వల్ల మన బాడీ ఈ వాటర్ కి అడ్జస్ట్ అవ్వడం మొదలవుతుంది. సో దీని తర్వాత 11వ రోజు నుండి 14 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు 9.0 వాటర్ని డ్రింక్ చేయొచ్చు. 21 ఇయర్స్ దాటిన వాళ్ళు 21st డే నుండి వాటర్ యూజ్ చేయడం మొదలెట్టిన తర్వాత 21st డే నుండి కంటిన్యూస్ గా 9.5 వాటర్ని యూజ్ చేయొచ్చు. మనం వండుకునే అన్ని వంటల్లో 9.0 లేదా 9.5 pH వాటర్ని మనం యూజ్ చేయడం వల్ల ఫుడ్ హైజెనిక్ గా తయారవుతుంది. అండ్ ఆల్సో 8.5 pH వాటర్ని మనం టీ, కాఫీ చేసుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు మనము ఇక్కడ ఇంకొక బటన్ కనిపిస్తుంది మీకు, మెడికేషన్ వాటర్. ఎవరైనా ఒక పర్సన్ ఏదైనా ఇంగ్లీష్ టాబ్లెట్ వేసుకుంటున్నారు, సో న్యూట్రల్ పెనెట్రేషన్ అబ్జార్ప్షన్ కోసం ఈ క్లీన్ వాటర్ని ఆ టాబ్లెట్ వేసుకునే టైంలో తాగాల్సి ఉంటుంది. అండ్ మీరు భోజనం చేస్తున్నారు, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, ఏదైనా తింటున్నప్పుడు తినడానికి 10-15 నిమిషాల ముందు, తిన్న తర్వాత 10-15 నిమిషాల తర్వాత వరకు ఈ క్లీన్ వాటర్ని అవసరం ఉంటే ఈ క్లీన్ వాటర్ని డ్రింక్ చేయండి. సో దీంతో ఫుడ్ పెనెట్రేషన్ అబ్జార్ప్షన్ న్యూట్రల్ గా అయ్యే అవకాశం ఉంటుంది. న్యూట్రిషన్ వాల్యూస్ ప్రతి సెల్ కి మన ఫుడ్ లో ఉన్నవి పర్ఫెక్ట్ గా అందడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో మన ఇంట్లో గనక 3 ఇయర్స్ లోపు పిల్లలుంటే వాళ్ళకు ఫుడ్ ప్రిపేర్ చేయడానికి, దాంతో పాటు వాళ్ళు తాగాలనుకున్నప్పుడు వాళ్ళకి తాగిపించడానికి కూడా ఈ క్లీన్ వాటర్ని ఇవ్వండి. అండ్ ఇంకొకటి బ్యూటీ వాటర్, ది బెస్ట్ వాటర్. ఈ మిషన్ కి సంబంధించి చాలా మంది ఇష్టపడే వాటర్, ఎందుకంటే ఇది మన స్కిన్ కి యూజ్ అయ్యే వాటర్. స్కిన్ నోరిష్ కావడానికి, స్కిన్ యాంటీ ఏజింగ్ కావడానికి, స్కిన్ గ్లో ఉండడానికి. సో ఈ వాటర్ తోని మనం ఫేస్ వాష్ చేసుకోవడం, ఇంకా పాసిబిలిటీ ఉంటే స్నానం చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ప్రజెంట్ మనం ప్రతి ఇళ్లలో కూడా టైల్స్, మార్బుల్స్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీడే ఫ్లోర్ క్లీన్ చేస్తున్నాం. సో ఫ్లోర్ క్లీన్ చేయడానికి మనం ఈ వాటర్ ని యూజ్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు ఇంకొక బెస్ట్ వాటర్, స్ట్రాంగ్ అసిడిక్ వాటర్. ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఈ స్ట్రాంగ్ అసిడిక్ వాటర్ అనేది కింది హోజ్ నుండి వస్తుంది. సో ఈ వాటర్ ని మనం స్ప్రే చేసుకోవచ్చు. స్కిన్ మీద ఏమైనా ర్యాషెస్ ఉన్నాయి, స్కిన్ పగుళ్ళు కానీ, గ్యాంగ్రీన్ కానీ, షుగర్ వూన్స్ కానీ, సోరియాసిస్, ఎగ్జిమా, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని ఎవ్రీడే స్ప్రే చేసుకుంటూ మర్దనా చేసుకోవాలి. అండ్ పాసిబిలిటీ ఉంటే కొంచెం నోట్లో పిప్పళ్ళు లాంటి, పళ్ళు పుచ్చిపోవడం లాంటి ఉంటే 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి మౌత్ వాష్ గా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు పైనుండి ఇంకొకటి ది బెస్ట్ వాటర్ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ స్ట్రాంగ్ కంగెన్ వాటర్. ఈ వాటర్ ని మనము వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవడానికి, ఫ్రూట్స్ క్లీన్ చేసుకోవడానికి, రైస్ క్లీన్ చేసుకోవడానికి, ఇంట్లోకి ఏదైనా నాన్ వెజ్ తెచ్చుకుంటే నాన్ వెజ్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. అవన్నీ క్లీన్స్ అవుతాయి. దాంతో మనకు ఫుడ్ తో వచ్చే బెనిఫిట్ పర్ఫెక్ట్ గా వస్తుంది. సో ఈ విధంగా ఈ వాటర్ ని ప్రతిరోజు యూజ్ చేయడం వల్ల మన బాడీకి హెల్త్ బెనిఫిట్ జరుగుతుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం ఉదయం నిద్ర లేవగానే, ఈ మిషన్ ఇన్స్టాలేషన్ జరిగిన తర్వాత ఇంట్లో ఉదయం నిద్ర లేవగానే బిఫోర్ బ్రషింగ్, బిఫోర్ స్ప్లిట్టింగ్, ఇమ్మీడియట్ గా మిషన్ దగ్గరికి వెళ్ళిపోయి బ్యూటీ వాటర్ ఆన్ చేసి ఫేస్ వాష్ చేసుకొని, డిపెండ్స్ ఆన్ యువర్ ఏజ్, వెయిట్ అండ్ మీకున్న హెల్త్ ఇష్యూను, మీరు తాగే రోజులను బట్టి ఏదైతే మీకు సపోర్ట్ చేసే వాటర్ ఉంటుందో ఆ వాటర్ని ఒక బాటిల్లో పట్టుకొని లేదా గ్లాసులో పట్టుకొని వచ్చి కూర్చొని
ఒక్కొక్క సిప్పు మినిమం ఒక 400 ml పైన డ్రింక్ చేసినట్టయితే అది మీ బాడీ డీటాక్సిఫికేషన్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఎర్లీ అవర్స్ బాడీని హైడ్రేట్ చేయడానికి కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇలా ఈ కంగన్ వాటర్ని ప్రతిరోజు గనక డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ ఏజ్, వెయిట్ అండ్ బాడీకి ఉన్న హెల్త్ ఇష్యూని బట్టి ప్రతిరోజు ఒక 2 to 3 లీటర్ వాటర్ గనక తాగగలిగితే మన బాడీ హైడ్రేట్ అవుతుంది, బాడీలో ఉన్న వేస్టేజ్ ఫ్లష్ అవుట్, డీటాక్సిఫికేషన్ అవుతుంది, బాడీ ఎనర్జెటిక్ గా ఉండడానికి చాలా అవకాశం ఉంది. సో యూజ్ దిస్ కంగన్ వాటర్ అయనైజర్ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ. చేంజ్ యువర్ వాటర్, చేంజ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.